ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా ముఖ్యమని, శరీర దారుఢ్యానికి సైక్లింగ్ చేయాలని అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ పిలుపునిచ్చారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక అటవీశాఖ కార్యాలయం నుంచి సిద్దిపేట చౌరస్తా బస్టాండ్ మీదుగా ప్రపంచ సైకిల్ డేని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైక్లింగ్ వలన కలిగే లాభాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ సైకిల్ డే సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ప్రతిరోజు సైక్లింగ్ చేసినట్లయితే శరీర దారుఢ్యంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని, వాతావరణ కాలుష్యానికి కొంతైనా కాపాడడానికి ఉపయోగపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఆరెంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారి గీతా అగర్వాల్, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, అటవీశాఖ సెక్షన్ అధికారి రామలీల, ఆసిం, చైతన్య, బీట్ అధికారి మహేష్, ప్రశాంత్, లక్ష్మణ్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా అటవీశాఖ తరఫున ప్రపంచ సైకిల్ డే సందర్భంగా, అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ తీయడం జరుగుతుంది. మన రామయ్యంపేట పట్టణంలో మా అటవీశాఖ కార్యాలయం నుండి సిద్దిపేట చౌరస్తా బస్ స్టాండ్ అండ్ ఇక్కడ మెదక్ చౌరస్తా నుండి ఈ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సైక్లిస్ట్ కోచ్ అయినటువంటి యాదగిరి గారు, అదేవిధంగా వివేకానంద విద్యాలయం గారు, మా ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి అవగాహన కల్పించడము. ముఖ్యంగా శారీరకంగా మంచిగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం సైక్లింగ్ చేయాలి. కేవలం ఈ రోజుల్లో బైకుల మీద వెళ్ళడము, కార్ల మీద వెళ్ళడమే పరిపాటుగా అయింది. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సైకిల్ రైడింగ్ అనేది రెగ్యులర్గా హ్యాబిట్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ముందు రోజుల్లో మనకు ఈ డీజిల్ అవకాశాలు లేవు కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం నిమిత్తమై ఈరోజు ప్రపంచ సైకిల్ డే సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఇది గుర్తెరిగి సైకిల్ ర్యాలీలో అందరూ పాల్గొని మాకు సహకరించగలరని మా అటవీశాఖ తరఫున విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ.